శ్రీకృష్ణుడు గోకులం అనే గ్రామంలో నివసించేవాడు. గోకులంలో గోవర్ధన అనే పెద్ద పర్వతం ఉండేది. ప్రతి సంవత్సరం మంచి వర్షాలు కురవాలని అందరూ ఇంద్రుణ్ణి పూజించేవారు. దీని కారణంగా ఇంద్రుడు అహంకారం పెంచుకున్నాడు. వర్షాలను కురిపించడం అతని వల్లే సాధ్యమవుతుందని భావించాడు. ఇంద్రుని గర్వాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు గ్రామస్తులతో ఈ పర్వతం వలన మనకు వర్షం పడుతుంది కాబట్టి ఈ రోజు నుండి ఇంద్రునికి బదులుగా ఈ పర్వతాన్ని పూజిద్దామని చెప్తాడు. గ్రామస్తులందరూ గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు కోపోద్రిక్తుడయ్యాడు. గ్రామంలో 7 రోజుల పాటు వర్షాలు కురవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వారంతా వెంటనే శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు. మనం పూజించిన ఈ గోవర్ధన పర్వతమే మనల్ని కాపాడుతుంది అని చెప్పి గోవర్ధన పర్వతాన్ని తన చేతి చిటికెన వేలుపై ఎత్తుకొని గ్రామస్తులందరికీ ఆశ్రమం ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు.